అన్నామలై రిసిగ్నేషన్ 2 రోజుల క్రితం ఇచ్చారు. రాజీనామా ఇచ్చిన తర్వాత నితిన్ నబీన్ ఢిల్లీకి వెళ్లి నితిన్ నబీన్ తో చాలాసేపు చర్చించారు. ఆ తర్వాత అమిత్ షా గారితో గంట సేపు పైన చర్చ జరిగింది. ఈవెన్ బిఎల్ సంతోష్ గారు అని ఉంటారు, ఆర్ఎస్ఎస్ సంబంధించి ఒక ఆర్గనైజ్ సెక్రటరీ, భారతీయ జనతా పార్టీకి ఉండే వ్యక్తి, నేషనల్ ఆర్గనైజ్ సెక్రటరీ అంటారు, ఆర్ఎస్ఎస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి, బీజేపీలో కీలకమైన పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి. బిఎల్ సంతోష్ గారు ఎవరు అని అంటే ఆయన అన్నామలైకి అసలు మెంటర్. అన్నామలైని మొదటి నుంచి గ్రూమ్ చేసినటువంటి వ్యక్తిగా బిఎల్ సంతోష్ గారికి పేరుంది. సో బిఎల్ సంతోష్ గారితో ఆయన మీట్ అయ్యారు అండ్ అమిత్ షా గారితో మీట్ అయ్యారు. సో ఏది జరిగినా కానీ మొత్తానికి ఒక 2 రోజులైతే ఒక వాతావరణం ఏర్పడింది. ఎక్కడో అన్నామలై కొంత వెనక్కి తగ్గి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో కంటిన్యూ అవుతారు. అండ్ ఈ ప్రెషర్ నేపథ్యంలో అన్నామలైకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ నడిచింది. కానీ ఇప్పుడు మధ్యలో అమిత్ షా రంగంలోకి దిగారు, అన్నామలైని ఒప్పిస్తూ ఉన్నారు, బుజ్జగిస్తూ ఉన్నారు, మళ్ళీ ఆయన తిరిగి పార్టీలోకి వస్తారు, యాక్టివ్ అవుతారు అని చెప్పి ప్రచారం జరిగింది కదా. ఎందుకు అమిత్ షా ఎందుకు బుజ్జగించలేకపోయారు అన్నామలైని బుజ్జగించడం అనే మాట కంటే కూడా నాకు అనిపిస్తుంది అంటే అన్నామలై ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వెళ్ళవచ్చు, కానీ అమిత్ షా, నరేంద్ర మోదీ లేదా బిఎల్ సంతోష్ వాళ్ళ గైడెన్స్ నుంచి మాత్రం వెనక్కి వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. సో బేసికల్ మనకు అర్థం కావాల్సింది మేజర్ ఒక చిన్న విషయం ఉందండి. ద్రవిడ రాజకీయాల్లో ఇప్పటి వరకు డిఎంకే, ఏడిఎంకే 2 పార్టీల ఆధిపత్యమే నడిచింది. 2 ద్రవిడ పార్టీలు, ముఖ్యంగా పెరియార్ రామస్వామి నాయగర్, ఆ తర్వాత అన్నాదురై పాలిటిక్స్, తర్వాత కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, వీళ్ళ చుట్టూతోనే తమిళ రాజకీయాలు మొత్తం తిరుగుతూ వచ్చాయి. సో అయితే ఇదంతా కూడా సేమ్ ఒకే తానులో గుడ్డలు ఉన్నట్టుగానే ఉండేది వీళ్ళందరూ కూడా వ్యవహారం. కొంత అన్నాడీఎంకే కొంత హిందుత్వ రాజకీయాల్లో కొంత సాఫ్ట్ అప్రోచ్ కలిగి ఉండింది ఆ జయలలిత గారు బతికి ఉన్నప్పుడు టైంలో. బట్ వేరాజ్ ఇవన్నీ కూడా ద్రవిడ రాజకీయాలను కంటిన్యూ చేసేది. ద్రవిడ రాజకీయాలు అంటే అర్థం ఏంటి అని అంటే మేజర్ గా నేను సింపుల్ గా చెప్పాలి అని అంటే హిందూ వ్యతిరేకత, హిందీ వ్యతిరేకత, ఇంకా చెప్పాలంటే కొన్ని అంశాల్లో కొంత ఒక సంకుచితమైనటువంటి తమిళ ప్రైడ్ ఇట్లాంటి వాటి చుట్టూ తనే తిరుగుతూ వచ్చినాయి. సో ఇప్పుడు అన్నామలై ఏంటంటే అన్నామలై గత కొంతకాలంగా ఆయన ఈవెన్ బీజేపీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసిన టైంలో ఎన్ మక్కల్ అని ఒక పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర టైంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం ద్రవిడ రాజకీయాలనే కుదిపేశాయి. ఎలాగంటే ఇప్పటి వరకు నాకు తెలిసి 70 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా పెరియార్ రామస్వామి నాయగర్ గురించి ఒక్క మాట కూడా నెగటివ్ గా మాట్లాడలే. బట్ అన్నామలై మాట్లాడారు. అండ్ అన్నాదురైని కూడా విమర్శించారు అన్నామలై. అన్నాదురై అనంటేనే ఇప్పుడు డిఎంకే, ఏడిఎంకే 2 మూలాలు అన్నాదురై స్థాపించిన పార్టీ డిఎంకే. అన్నాదురై ఆశయాలకు అనుగుణంగా డిఎంకే నుంచి వేరుబడి ఎంజీఆర్ అన్నా డిఎంకే స్టార్ట్ చేశాడు. అట్లాంటి రెంటికి మూలమైనటువంటి అన్నాదురైని కూడా ఆయన విమర్శించారు. ఎక్కడ అంటే ఈ సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్య చేసిన సందర్భంలో గతంలో అన్నాదురై గారు హిందుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేసినప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఆయన్ని విమర్శించారు, ఆయనకు గట్టిగా ప్రశ్నించారు. దీంతో అన్నాదురై లాంటి వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది హిందూ సమాజానికి అని చెప్పారు అన్నామలై. అండ్ ఇంకోటి, అక్కడ కొన్ని ఆలయాల ముందట కొన్ని శిలాఫలకాలు ఉంటాయి తమిళనాడులో చాలా వరకు. అదేంటంటే పెరియార్ రామస్వామి నాయగర్ టైం నుంచి కూడా గుడి ఉంటది కదా, గుడి నుంచి బయటకు వచ్చినాక వెంటనే కనిపించే ఒక శిలాఫలకాలు. అందులో ఏం రాస్తారంటే అసలు దేవుణ్ణి మీరు మొక్కడం తప్పు, ఇదంతా మూఢనమ్మకము, మీరు ఒక రాయిని మొక్కుతున్నారు అన్నట్టుగా పెరియార్ టైం నుంచి ఉన్నవన్నమాట. మరి అక్కడ నిజంగా చెప్పాలంటే టెంపుల్ ఎకానమీ కానివ్వండి, టెంపుల్స్ ని పరిరక్షించుకోవడం కానీ ప్రతి అక్కడ 90%, 95% హిందువులు ఏదో గుడికి వెళ్తూనే ఉంటారు రోజు. వాళ్ళు కల్చర్ ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం రాజకీయాల్లోకి వస్తే మాత్రం నాస్తికవాదం కనిపిస్తూ వచ్చింది. సో ఈ హిపోక్రసీని అన్నామలై ఎండగట్టారు. పెరియార్ శిలాఫలకాలు మొత్తం తీసేస్తారని ప్రకటించాడు. ఈవెన్ జయలలిత అక్రమాస్తుల గురించి కూడా మాట్లాడారు. ఈవెన్ కరుణానిధి డిఎంకే ఫైల్స్ ని రిలీజ్ చేశారు. సో ఇట్లా ఒక కొత్త రాజకీయాన్ని, అంటే అఫ్ కోర్స్ ఎప్పుడైనా కూడా ఏది కరెక్ట్ ఏది తప్పు అని నేను మాట్లాడట్లేదు. ఒక భావజాలం ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేట్ గా, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక భావజాలం పుడుతుంది. ఆ భావజాలాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే మనుషులు ఉంటారు, దట్టు ఇన్ డిజిటల్ మీడియా యుగంలో. సో అన్నామలై ఆలోచన కూడా ఏంటంటే ద్రవిడ రాజకీయాల్ని నేను టార్గెట్, దానికి అపోనెంట్ గా అపోజిట్ డైరెక్షన్ లో ద్రవిడ రాజకీయాలకు భిన్నంగా నేను ఒక జాతీయవాద ధోరణితో తమిళ రాజకీయాలు నడపాలనుకుంటున్నాను అనేది అన్నామలై భావన. అయితే అందులో ఏమైందంటే అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితి జాతీయ నాయకత్వానికి వచ్చింది. సో 2024 లోక్సభ ఎలక్షన్స్ లో క్లియర్ ఫలితాలు రాలేదు. అంటే రీసెంట్ గా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది. దాన్ని మొదటి నుంచి కూడా అన్నామలై
వ్యతిరేకించారు అనేది జరుగుతోన్న ప్రచారం ఎగ్జాక్ట్లీ నిజమేనా? వ్యతిరేకించారు కాబట్టే యాక్చువల్లీ ఆయన పక్కన పెట్టి మరి అన్నాడీఎంతో వెళ్ళింది. ఎందుకంటే అంత చేసినా కూడా ఒకే ఒక్క సీటు భారతీయ జనతా పార్టీకి తమిళనాడులో. అవును, అంటే 2024లో ఏమైందంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ కి ముందు అన్నామలై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన ఆ టైంలో 2024 లోక్సభ ఎన్నికలకి అన్నాడీఎంకే తో పొత్తుకు ససేమిరా అన్నారు. అసలు యాక్చువల్లీ బీజేపీ అధిష్టానము ఇక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు, అక్కడ అన్నాడీఎంకే తో పొత్తు కంపల్సరీ చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అన్నాడీఎంకే పొత్తుని అన్నామలై వ్యతిరేకించాడు. ఏడీఎంకే తో పొత్తును వ్యతిరేకించడంతో ఒంటరిగానే 2024 లోక్సభ ఎలక్షన్స్ లోకి వెళ్లారు. ఒంటరిగా వెళ్ళినా కూడా ఫలితాలు రాలేదు, జీరో, ఒక్క సీట్ కూడా రాలేదు. సో ఆ తర్వాత ఏమైందంటే ఏడీఎంకే తో పొత్తు లేకపోతే సమస్యాత్మకంగా ఉంటే మనం పొత్తు పెట్టుకోవాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందుకే వాళ్ళు డిఎంకే ప్రభుత్వం ఎలాగో పడిపోతోంది, డిఎంకేకి ఆల్టర్నేట్ గా ఏడీఎంకే బీజేపీ కలిస్తే అధికారంలోకి రావచ్చు అనుకున్నారు. కానీ మధ్యలో సడన్ గా విజయ్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఎమర్జ్ అయ్యేసరికి విజయ్ వైపు ప్రజలు నిలిచారు, డిఎంకే ఏడీఎంకే తిరస్కరించారు. అందులో బీజేపీ కూడా విక్టిమ్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నామలైకున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే అన్నామలై కొత్త పార్టీ పెట్టి వెళ్ళాలి. కొత్త పార్టీ ఏ విధానంతో ఉండాలి, పోనీ విజయ్ తరహాలో వెళతాడా అంటే విజయ్ ఆల్మోస్ట్ డిఎంకే రాజకీయాలకు అనుగుణంగానే ఉన్నారు. ఆయన మేజర్ అంటే ఐడియాలజికల్లీ చూస్తే ఈవెన్ పెరియార్ ఫోటోలో ఆయన ఫ్లెక్సీలో కనబడతాయి. ఈవెన్ మన